ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సృజన. అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను, బట్ అస్సలు కుదరట్లేదు. సీమంతం వీడియో తర్వాత ఫస్ట్ సీమంతం డెకరేషన్ వీడియో అయిపోగానే ఇంకా పెడదాం అనుకున్నాను. అట్లా గ్యాప్ వచ్చింది సీమంతం వీడియోకి కదా. మళ్ళీ సీమంతం వీడియో అప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పిన బ్యాక్ టు బ్యాక్ పెడతా అని చెప్పి, బట్ స్టిల్ ఆల్మోస్ట్ 1 వీక్ ఎక్కువ అయిపోయింది. దట్స్ ఓకే. ఇంకెప్పటి నుంచి మళ్ళీ పెట్టడానికి ట్రై చేశాను, బట్ సీరియస్లీ అసలు కుదరట్లేదు కొంచెం ఫాస్ట్‌గా పెట్టడానికి వీడియోస్ అయితే. బట్ ఇంకా డైరెక్ట్‌గా ఇంకా డెలివరీ వ్లాగ్ అయితే పెడదామని చెప్పి అనుకున్నా. కానీ దానికన్నా ముందు మై హార్ట్ సేస్ లైక్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట మా బేబీ రాకముందుకు. సో మేము క్రియేట్ చేసుకున్నవి, అండ్ ఆల్సో ఇంకా మేము బేబీ ఇంటికి రావడానికి చేసిన ప్రిపరేషన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నేను కవర్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అందుకే ఈ వీడియోలో అయితే కొన్ని కవర్ చేస్తున్నా. సో ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ ఇంకా 37th వీక్, సో 36 to 38th వీక్లో మనకు ఒక గ్రోత్ స్కాన్ అని చెప్పి ఉంటుంది. సో అది చేయించుకోవడానికి మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాము. ఇంకా ఈ స్కాన్లో ఏంటంటే బేబీ ఆల్ ఆర్గన్స్ బాగున్నాయా, బేబీ గ్రోత్ బాగుందా, హార్ట్ బీట్ బాగుందా అన్నీ చెక్ చేస్తారనమాట. సో మాకు అదైతే అయిపోయింది వచ్చిన తర్వాత, అండ్ అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది అని చెప్పి అన్నారు. Last 2 weeks, 3 weeks. ఇది ఇంకా లాస్ట్ ఇయర్ 2024 గార్డెనింగ్ కదా. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ మాకు హ్యూస్టన్లో ఎప్పుడూ పెద్దగా స్నో పడదు, బట్ ఇంకా ఆఫ్టర్ కోవిడ్ తెలిసిందే కదా, టెక్సస్లో కూడా మనకి స్నో పడుతుంది. అందులో హ్యూస్టన్లో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి పడింది, బట్ మేము అప్పుడు లేము, ఇండియాలో ఉన్నాము. అండ్ ఈ ఇయర్ పడింది, మళ్ళీ లాస్ట్ కొంచెం పడింది, వెరీ లైట్. బట్ ఈ ఇయర్ కొంచెం మంచిగానే పడింది. అందులో 2 times పడింది. ఇది ఫస్ట్ డే పడింది ఒక రోజు. ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా మా పేరెంట్స్ అంతా కూడా గార్డెన్ క్లీన్ చేస్తుండే అనమాట. మళ్ళీ డెలివరీ తర్వాత కుదరదు అని చెప్పి కొంచెం కొంచెం స్టార్ట్ చేసిండు అప్పటికి. వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కూరగాయలు కొన్ని హార్వెస్ట్ కూడా చేసిన, నేను లాస్ట్ వీడియోస్లో పెట్టినా కదా. సో ఇక్కడైతే ఇవి బెండకాయ చెట్లు, వాటి కట్ చేసి వాటి కొమ్మలు వాటి స్టెమ్స్ ఉంటాయి కదా, వాటి పెట్టినాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వేసే వాటికి సపోర్ట్స్ చెక్కలు లెక్క పెట్టుకోవచ్చు, కర్రలు లెక్క పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాము. సో నాకు మా నాన్న అన్ని కట్ చేసి నీట్గా పెట్టింది అనమాట. ఓకే బెటర్, పనికి వస్తాయి కదా అని చెప్పి పెట్టేసుకున్నాము. సో మొత్తానికి ఆ చెట్లు పాడైపోయినా కూడా ఆ కొమ్మలు అయితే బాగా వాడేసుకుంటాం. సపోర్టింగ్ కర్రలు అయితే బాగా పనికొస్తాయి గార్డెనింగ్ లో, అందుకని మంచిగా ఉంచేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే నేను మళ్ళీ బేబీ వచ్చిన తర్వాత గార్డెనింగ్ ఎట్లా ఉంటుందో, నేను అసలు పోగలుగుతానో పోలేనో, చేయగలుగుతానో లేదో తెలియదు కదా. అందుకని ఇంకా వాళ్ళే అంతా లాస్ట్ ఇయర్ అంతా క్లీన్ చేసి అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు డెలివరీ కన్నా ముందే. సో మీన్ వైల్ మా గార్డెన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట 2025ది. సో ఈసారి అయితే మొత్తం వాళ్ళకే అప్పచెప్తా, నేనేం పెద్దగా చేసేది ఉండదు అయితే అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ నేను ఒక మెటర్నిటీ షూట్ బుక్ చేసుకున్నా. అది ప్రెగ్నెన్సీ మెటర్నిటీ షూట్. ఒక ప్రొఫెషనల్ ఇక్కడ అమెరికన్ ఫోటోగ్రాఫర్ అంటే తను బుక్ చేసుకున్నా. సో తనైతే మాకు ఇంకా డేట్ విత్ ఇన్ షార్ట్ టైంలోనే వేసుకున్నాం. అసలు చేసుకోవాలా వద్దా, మేమే ఓన్గా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం, కానీ ఇంకా బయట చేసేసుకున్నాము. మంచి అవుట్డోర్లో బాగుంటుంది కదా అన్నట్టుగా చేసుకున్న తర్వాత మాకైతే తను ఒక డేట్ అండ్ ఒక స్లాట్ ఇచ్చింది. సో మేము అక్కడికి ఇంకా రెడీ అయిపోయి అక్కడికి వెళ్తున్నాము. ఇది 9th మంత్, అంటే నాకు ఆల్మోస్ట్ 37 అయిపోయి 38th వీక్ వచ్చేసిన నేను. సో బట్ ఇంకా నాకైతే చాలా యాక్టివ్గానే ఉన్నాను. ఇంకా నాకు ఎలాంటి అంటే మామూలుగా 36th వీక్ నుంచి రెడీగా ఉండాలంటారు కదా, బట్ నాకైతే అట్లాంటి సిమ్టమ్స్ ఇప్పటివరకు ఏమీ లేవు. అండ్ బాగున్నా, అండ్ నా బేబీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. సో చూడాలి ఇంకా అప్పటి వరకు డేట్, ఇంకా నాకు డెలివరీ డేట్ ఇంకా కొంచెం తక్కువ డేస్లో ఉంది కదా అని చెప్పి చేసుకోవాలా వద్దని అనుకున్నాం, కానీ బట్ చేసేసుకున్నాం. తనకు కూడా ఇంకా ఎక్కువ టైం ఇవ్వకుండా మేము ఫాస్ట్గా చేసేసుకోవాలని చెప్పి చేసేసినాం అనమాట. సో మొత్తానికి అనుకున్నట్టుగా అయితే మేము బుక్ చేసుకున్న డేట్కి అయితే షూట్ చేయగలుగుతున్నాము. ఇన్ కేస్ ఆ లోపు ఏమన్నా అయినా కూడా క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి తనకు ముందే చెప్పి పెట్టిన, బట్ లక్కీలీ నాకైతే చేసుకోగలిగిన. 38th వీక్లో ఈ షూట్ జరిగింది. ఇంకా తను ఒక స్పాట్ ఇచ్చిందని చెప్పి అన్నా కదా, అక్కడికి వెళ్ళినాము. ఫుల్ ఒక లేక్ ఉండే, అండ్ వింటర్ కాబట్టి మేము తీసుకునే టైంకి ఫుల్ చల్లగా కూడా ఉండే అనమాట. ఫుల్ విండీగా చల్లగా ఉంది. అది ఆల్సో ఈవినింగ్ టైమ్, మంచి గోల్డెన్ సన్సెట్ ఉంటుంది కదా, ఆ సన్సెట్కి ఆ చెట్లకి బాగుంటుంది అని చెప్పి తను అక్కడ
స్పాట్ అయితే చెప్పింది. ఇంకా మేమైతే మాకిచ్చిన టైమ్ స్లాట్ ప్రకారం మేము అక్కడికొచ్చినాము. సో, వచ్చిన తర్వాత మాకన్నా ముందే ఇంకొక పెయిరొచ్చిందనమాట. ఇంకొక కపులొచ్చిండ్రు. వాళ్ళది స్టార్ట్ జేసింది. బట్ ఏంటంటే వాళ్ళది మా తర్వాత కానీ వాళ్ళు చాలా ఎర్లీగా రావడం వల్ల వాళ్ళది స్టార్ట్ జేసిందంట గానీ, బట్ మేమెళ్ళినాం గదా! మా టైంకి మేము ఇంకా తర్వాత మాది స్టార్ట్ జేసేసిందనమాట. వాళ్ళని పక్కన బెట్టేసి. సో, మళ్ళీ మమ్మల్ని వెయిట్ జేపిచ్చకుండా. ఇంకా మంచిగా తీసింది తను ఫోటోస్. నేను ఆల్రెడీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసినా గదా! సో, అక్కడ జూడొచ్చు మీరు. అండ్ ఇక్కడైతే మంచి లొకేషన్ గూడా చాలా బావుంది. మంచిగా గోల్డెన్ సన్‌సెటొచ్చి, లేకొచ్చి చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకిక్కడ మేము ఇంకొక ఒక ఒక్క షాట్ తీద్దామని జెప్పి తీసుకొనెళ్తుంది లోపలికి. ఏంటంటే ఇక్కడంతా గ్రాస్ ఉంది గదా! ఎండిపోయిన గ్రాస్ గూడా మంచిగొస్తాయన్నమాట ఫోటోస్‌లో. అక్కడొక షాట్ తీద్దామని జెప్పి లోపలికి తీసుకెళ్ళింది గానీ, బట్ మొత్తం చాలా కవర్ అయిపోయిందన్నమాట. ఇంకా మళ్ళీ లోపలికెళ్తే స్నేక్స్ అట్లుంటాయని జెప్పి లోపలికి తీసుకెళ్ళలేదు. ఎప్పుడు ఒక దారి ఉంటదట అక్కడ. బట్ ఆ దారి గూడా క్లోజ్ అయిపోయింది అని జెప్పి ఇంక మేము ఇంకా లోపలికెళ్ళలేదు. మళ్ళీ ఆ చెట్ల దగ్గరికే వచ్చేసి ఇక్కడ తను తీసేసింది. సో, తను ఏంటంటే ఇది జస్ట్ మేమొక హాఫ్ అన్ అవర్‌కి బుక్ జేసుకున్నాం అంతే. ఓన్లీ ఫోటోస్ గదా! సో, హాఫ్ అన్ అవర్‌లో ఎన్ని ఫోటోస్ వస్తే అన్ని ఫోటోస్ అట్లా బుక్ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మేము మా ఓన్ కెమెరాస్ అట్లా గూడా తీసుకెళ్ళినాము. తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము మా ఫోన్‌లో గూడా ఇంక అంతా రెడీ అయిపోయి ఎళ్ళినాం గదా! హాఫ్ అన్ అవర్‌లో ఏమొస్తాయో, ఏం రావో తెలీదు కాబట్టి మేమెళ్ళిపోయి మళ్ళీ మా కెమెరాలో గూడా కొన్ని షార్ట్స్, కొన్ని ఫోటోస్, వీడియోస్ అట్లా తీసుకున్నామనమాట. మంచిగా వచ్చుండే ఆ గోల్డెన్ సన్‌సెట్‌కి అండ్ లేక్‌కి లొకేషన్ చాలా బాగుండే అనమాట. మంచిగొచ్చినాయి ఫోటోస్ గూడా. ప్రెగ్నెన్సీలో కంపల్సరీ మెటర్నిటీ షూట్ చేసుకోవాలని జెప్పి అనుకుంటాం కదా! బట్ అది అయితదా? కాదా? అని జెప్పి చాలా డౌట్ ఉండే. ఎందుకంటే నా సీమంతమే నేను 36థ్ వీక్ ఎంటర్ అయిన తర్వాత చేసుకున్నా. ఎందుకంటే మా పేరెంట్స్ రావాలి అండ్ కొంచెం మంచిగా మళ్ళీ నాకు బమ్ కూడా కనబడాలి అన్నట్టుగా నాకైతే 8థ్ మంత్ వరకు గూడా చాలా తక్కువ ఉండే అనమాట. ఇంకా కొన్ని డేస్ అయితే 9థ్ మంత్‌కి ఎంటర్ అవుతా అండ్ బమ్ గూడా మంచిగా కనిపిస్తది గదా! అని జెప్పి నేను వెయిట్ జేసినా. అట్లా 36థ్ వీక్ వచ్చిన తర్వాతనే సీమంతం జేసుకున్నా. దాని తర్వాత ఇంకా చాలా టైమ్ షెడ్యూల్ అంతా సరిపోలే అనమాట. అట్లా మేము బుక్ చేసుకొని 38థ్ వీక్ వచ్చేసింది. చేసుకోగలుగుతానా లేదా అని చెప్పి అనుకున్నా. బట్ లక్కీలీ అయిపోయింది. మంచిగా అక్కడ కూర్చోవడం, లేవడం అవన్నీ గూడా జరిగినాయి గదా! మంచిగా నా బేబీ అయితే సపోర్ట్ చేసింది. మంచిగా చేసేసుకున్నా. దెన్ ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో బేబీ మూవ్‌మెంట్స్ అన్నీ చెక్ చేస్తా ఉన్నాము. ఇంకా 9థ్ మంత్‌కొచ్చిన తర్వాత ఈజీగా తెలుస్తాయి గదా! కిక్స్ అవన్నీ గూడా. ఎప్పుడు ఇట్లా మంచిగా చేయి పెడుతుంటే ఇట్లా నాతో పాటు బేబీ గూడా ఇట్లా టచ్ ఇస్తుంటే ఉండే అనమాట. పొట్ట మీద చేయి పెట్టుకున్నప్పుడల్లా. చాలా మంచిగా అనిపిస్తాయి. 9థ్ మంత్‌లో బేబీకి కిక్స్, మూవ్‌మెంట్స్ తెలుస్తుంటాయి కాబట్టి. సో, అవెప్పుడు నేను ఫీల్ అయితా ఉండేదాన్ని. ఇక్కడైతే బేబీ కోసం మేము క్రిబ్ ఒకటి తీసుకున్నాము. సో, అది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాము. ఇంకా ఒక్కొక్కటి సర్దుకోవాలి గదా! అట్లా ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి మనం కొంచెం ప్రిపేర్ అయితుంటేనే అవన్నీ సెట్ అయిపోతా ఉంటాయన్నమాట. అట్లయితే క్రిబ్ అయితే తీసేసుకున్నాము. ఇంతకుముందు డైపర్ టేబుల్ తీసుకున్నాము. సెట్ చేసేసినాము. సో, క్రిబ్ గూడా అయిపోయింది. అండ్ మేము గార్డెన్ మొత్తం కొంచెం ఒక రోజు క్లీన్ చేసినాం గదా! సో, దాని తర్వాత మళ్ళీ ఒక 2 డేస్‌కి మళ్ళీ స్నో పడింది. ఈసారి చాలా అంటే చాలా ఫుల్‌గా పడుతుందన్నమాట మార్నింగ్ లేచేసరికి. నేను ఇప్పటి వరకి ఇట్లా లైవ్ స్నో పడ్డం చూడడము మా ఇంటి దగ్గర ఇదే ఫస్ట్ టైము. అంతకుముందు ఒక్కసారి కొలరాడో ట్రిప్‌కెళ్ళినా నేను. అప్పుడు జూసినా. బట్ ఎప్పుడు లైవ్‌గా చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా అన్నమాట. ఇంకా మా పేరెంట్స్ కూడా ఉన్నారు గదా! వాళ్ళకి గూడా ఫస్ట్ టైమ్ గదా! వాళ్ళు గూడా మంచిగా ఎక్సైటెడ్‌గా ఉండే అన్నమాట. మంచిగా జూసినాము లైవ్ స్నో పడడము. దాని తర్వాత ఇంకా నేను వాళ్ళ ఫోటోస్ తీద్దాం నేను కొన్ని ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నా కానీ, ఎవరైనా ఎక్స్‌పెక్ట్ జేస్తారా? అసలు 9థ్ మంత్‌లో గూడా నాకు వామిటింగ్స్ అయినాయి తెలుసా? మళ్ళీ అనుకోకుండా అదే రోజు మార్నింగ్ లేచేసరికి మంచిగా స్నో పడుతుంది. మంచిగా రెడీ అయిపోయి ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటే ఫుల్‌గా నాకసలు అప్పటి వరకు బానే ఉన్నాను. మార్నింగ్ లేచినా, బయటకొచ్చినా, స్నో చూసినా, ఇంకా కొంచెం వీడియోస్ తీసుకున్నా. సర్లే ఇంక ఛాన్స్ సేపు పడే ఛాన్స్ ఉంది గదా! తీసుకుందాం అని చెప్పి అనుకునేసరికి అస్సలు
ఇంకా చెప్పలేను నేనసలు. ఫుల్ అంటే ఫుల్ నాసియా వచ్చుండే, వామిటింగ్ అయ్యుండే. ఇంక నేనసలు ఏం జేయలేదు ఆ రోజు. పడుకున్నా. నేను పడుకొని లేచేసరికి ఆ స్నో పడడం గూడా అయిపోయిందనమాట. ఫుల్ అంటే ఫుల్ ఉండే. కొందరు చెప్తా ఉంటారు. కొందరికి నైన్త్ మంత్ వరకు గూడా అయితుంటాయని జెప్పి నేను ఆల్రెడీ విన్నా. బట్ నాకు ఫోర్త్, ఫిఫ్త్ మంత్ వరకి వామిటింగ్స్ అయిపోయినాయి. బట్ దాని తర్వాత మళ్ళీ అవ్వలేదు. అప్పటికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే నైన్త్ మంత్‌లోనే మళ్ళీ ఇదే రోజు ఆ స్పెషల్ డే అంటే నేను ఆ స్నోలో అట్‌లీస్ట్ కొంచెం షూట్ జేసుకోవచ్చు. కొంచెం బంప్‌తోని ఫోటోస్ తీసుకోవచ్చు అనుకున్నా జూడండి. మళ్ళీ కరెక్ట్‌గా అదే రోజు నాకు వామిటింగ్ అయింది. ఇంకా ఏం జేయలేదు. జస్ట్ వెళ్ళి మంచిగా కామ్‌గా పడుకొని లేచిన. ఇంక అంతకన్నా ఏం చేస్తాం జెప్పు. అస్సలు ఓపిక ఉండదు గదా! ఇంకా ఆ టైంలో. బట్ ఇంక లేచిన తర్వాత ఆల్ ఆల్ చెప్పినట్టుగా ఒక 1 అవర్, 2 అవర్స్ స్నో పడి అయిపోయింది. బట్ అట్‌లీస్ట్ మా పేరెంట్స్‌కి కొన్ని ఫోటోస్ తీద్దాము అని జెప్పి నేను ఇంక వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొన్ని ఫోటోస్ తీద్దాం అని జెప్పి అనుకున్నా. ఇంకా మా నాన్న అయితే వాళ్ళు కూడా ఫస్ట్ టైమ్ గదా! అక్కడ ఇక్కడ అంతా తిరుగుతా చూస్తా ఉన్నాడు. ఆ స్నో ఎక్కడెక్కడ హెవీగా పడ్డదని జెప్పి. ఇంక బయటకొచ్చిన తర్వాత కొన్ని ఇంటి ముందు అండ్ కొన్ని ఇంటి వెనకాల అట్లా వాళ్ళకైతే ఫోటోస్ తీసినా మంచిగా. ఇంకా ఏంటంటే, ఆ టైంలో నాకు నేను బంప్‌తో తీసుకోవాలి అన్న దానికన్నా గూడా వాళ్ళకి తీయాలని జెప్పి ఎక్కువుండే అనమాట నాకు. ఎందుకంటే, నేను మళ్ళీ మళ్ళీ నాకు ఛాన్స్ ఒస్తది అట్‌లీస్ట్ అంటే బంప్‌తో గాదు. సో, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఒస్తది అట్‌లీస్ట్ నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్ కానీ వాళ్ళకి ఆ స్నో పడే టైం టెక్సస్‌లో పడడమే తక్కువ. ఆ పడే టైంలో వాళ్ళు ఉండాలని లేదు గదా! సో, అట్‌లీస్ట్ వాళ్ళకి ఫోటోస్ తీయాలి కొన్ని అని జెప్పి అనుకున్నా అనమాట. బట్ తీసిన ఇంకా వాళ్ళకైతే. దాని తర్వాత నేను గూడా ఆఫ్‌కోర్స్ కొంచెం రెడీ అయిపోయి పోజులిచ్చి స్నో పడకపోయినా ఉన్న స్నోతోనైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నా అనుకోండి. ఇప్పుడు చూస్తా ఎవరి మీద ఎవరు ఎక్కువేస్తారు, ఎవరి మీద ఎవరు ఎక్కువేస్తారో చూస్తా. ఇట్లా ఇప్పినట్టయి. కనబడతలేదు కదా, ఐస్ గట్టిగా అయింది. కలర్స్ కూడా ఉన్నాయి. హలో, లాస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ. మైట్ బి డ్యూ డేట్ కన్నా ముందు లాస్ట్ అపాయింట్మెంట్. ఆల్మోస్ట్ అనుకుంటున్నాం అంతే కదా, ఇంకొక అపాయింట్మెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం అయితే లాస్ట్దే. ఇంకేమైనా లేట్ అయి ఉంటే నెక్స్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది, లేకపోతే లేదు. ఇదే లాస్ట్. ఇంకొక 5 days ఉంది ఇచ్చిన డ్యూ డేట్కి. సో ఏమైనా అవ్వచ్చు డ్యూ డేట్ కన్నా ముందే, డ్యూ డేట్ రోజే అవ్వచ్చు. ఇంకా లేదంటే మేము జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇదే లాస్ట్ అనేసి అనుకుంటున్నాము. విల్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఏమంటావు, నెక్స్ట్ అపాయింట్మెంట్ పోతా ఉంటావా? 9th మంత్‌కి వచ్చినప్పటి నుంచి అంటే 36th వీక్ నుంచి మనకి ఎవ్రీ వీక్ ఒక అపాయింట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ కూడా మనకి సర్విక్స్ టెస్ట్ చేస్తారు. సో అట్లా ఇప్పుడు నాకు 39th వీక్ మేము అపాయింట్మెంట్‌కి వెళ్తున్నాము. ఇంకొక నెక్స్ట్ 40 వీక్స్‌కి మనకి డ్యూ డేట్ ఇస్తారు కదా! అట్లా ఇది 39th వీక్. ఇప్పటివరకి నాకు అసలు ఏం కొంచెం కూడా ఓపెన్ అవ్వలేదు. సో ఇంకా దానికోసం నేను నార్మల్‌గా హెల్తీగా ఎక్సర్సైజెస్ చేస్తున్నాము అండ్ మంచి ఫుడ్ తీసుకుంటున్నాము, మంచిగా ఉంటున్నాము. బట్ స్టిల్ ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు. బట్ ఇంకేది దేనిపైన డిపెండ్ అయ్యి ఉండదు. లాస్ట్ వరకు ఏమవుతది అండ్ సడన్‌గా కూడా చేంజెస్ జరుగుతుండొచ్చు, చెప్పలేం కదా! విల్ సీ, చూడాలి ఇంకా. బట్ 39th వీక్ వరకైతే సో నాకు 0 సర్విక్స్ ఓపెన్. ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకొక నా డ్రీమ్ ఫోటోషూట్ ఒకటి, రాజా రవివర్మ ఫోటోషూట్. సో అది చేసుకోవాలని చెప్పి అనుకున్నా. కానీ చాలా ప్రిపరేషన్స్ అయితే అనుకున్నా గానీ బట్ అంత ఐటెమ్స్ తెచ్చుకోవడము, అంత సెటప్ చేసుకోవడము చాలా కష్టము ఇక్కడ దొరికే థింగ్స్‌కి. బట్ మాక్సిమం ట్రై చేసినా అనమాట. ఇంకా నేను ఇండియా నుంచి మా పేరెంట్స్ వచ్చేటప్పుడు అన్నీ తెప్పిచ్చేసుకున్నా దాని గురించి. అంటే మినిమల్‌లో అన్నీ తెప్పిచ్చేసుకున్నా. మనం ఎంత గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత సింపుల్‌గా చేసుకున్నా బ్యాక్ డ్రాప్‌తోని అండ్ ఎడిటింగ్‌లో కూడా చేసుకుంటారు కదా! బట్ ఫస్ట్ మనం ఫోటోస్ తీసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా నేను
శారీ, బ్లౌజ్ అవన్నీ స్టిచ్ చేపిచ్చేసుకొని అండ్ దానికి తగ్గట్టుగా నేను మేకప్ రెడీ అయిపోయి అండ్ ఆల్సో దానికి ఒక పర్టిక్యులర్ జ్యువెలరీ ఉంటది కదా! వింటేజ్ స్టైల్ జ్యువెలరీ కూడా నేను ఇండియా నుంచి అవన్నీ ఆర్డర్ పెట్టుకొని తెప్పిచ్చేసుకున్నా. సో, వాటన్నిటితో పాటు మంచిగా అయితే రెడీ అయిపోయినా. రెడీ అయిన తర్వాత మా పేరెంట్స్ రియాక్షన్ ఎట్లుంటదని చెప్పి హాల్‌లోకెళ్ళినా అనమాట. వాళ్ళు ఫుల్‌గా నవ్వుకున్నారు. అంటే ఈ వింటేజ్ లుక్ ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు గదా! సో, అట్లా కంప్లీట్ వింటేజ్ లుక్ ఏసేసరికి ఏదో పాత సినిమాల్లో దొరసాని విలన్ దొరసానిలాగా ఉన్నా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిండ్రనమాట. అందరూ నవ్వుకున్నారు నన్ను జూసి. బట్ కంప్లీట్‌గా నా ఫోటోషూట్ టీమ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఫోటోస్ తీసిన తర్వాత వచ్చిన తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేనేసుకున్న లుక్‌కి అండ్ ఆ థీమ్‌కి బాగా సెట్ అయిపోయింది. అండ్ ఆ థీమ్‌కి ఆ మాత్రం ఉండాలనేది అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అయ్యో! ఎక్స్‌ప్రెషన్ మిస్ అయితుంది. వేరే పని. కొత్త టీ షర్ట్ ఏసినావు. బొట్టు పెట్టుకో. బొట్ట అన్నీ ఉన్నది. సో, మొత్తానికైతే రెడీ అయిపోయినా గదా! ఫైనల్ లుక్ ఇట్లుంది. ఇంక నేను జ్యువెల్లరీ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తా. ఇంకిక్కడైతే ఈ లుక్‌కి తగ్గట్టుగా నా దగ్గరున్న కొంచెం నెక్ సెట్స్ అన్నీ గూడా రిఫరెన్స్ చూసి నా మెడలో వేసేసుకున్నా. అండ్ ఇక్కడ పెట్టుకున్నవి నోస్ పిన్స్, సైడ్ పిన్ అండ్ ఫ్రంట్ పిన్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇంకొకటి బుడిగి అంటారు. చెవు పైన పెట్టుకోవడానికి. బుగిడి ఆర్ బుడిగి అంటారు. సో, అట్లా పెట్టేసుకొని బ్యాంగిల్స్ అన్నీ గూడా వింటేజ్ స్టైల్‌లో ఏసేసుకున్నా. ఇంకా పువ్వులు గూడా సైడ్ కొప్పు వేసుకొని సైడ్ కొప్పు వేసుకొని పువ్వులు గూడా పెట్టేసుకున్నా. దాని తర్వాతేంటంటే ఈ శారీ వచ్చేసి కొంచెం మనకి హై నెక్ పెట్టేసి బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చిన. సో, కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంది. దానికి సెట్ అయ్యేలాగా ఒక రెడ్ కలర్ మంచి బింది పెట్టేసుకున్నా. అండ్ కంప్లీట్‌గా ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా మంచిగొచ్చింది. ఇంకా చిన్న జ్యువెల్లరీ గూడా నేను పెద్దగా అంటే నేను ఇండియాలో లేను అండ్ తీసుకోవడం కష్టం గాబట్టి అండ్ ఆల్సో అంత పెద్ద కష్టం కూడా పడలేదు. లక్కీలీ నాకేంటంటే నేను అక్కడున్న అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ కూడా వెతికినా అనమాట ఇట్లాంటి జ్యువెల్లరీ కోసం. నాకింకా ఎందులో నచ్చితే అందులో ఎందులో నాకు ఎగ్జాక్ట్‌గా అనిపిస్తే అందులో తీసేసుకున్నా. ఇంకా అవన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేసుకొని మమ్మీ వచ్చేటప్పుడైతే తెప్పించేసుకున్నా. బ్యాంగిల్స్ కూడా ఇట్లా నాకు ఇంకా ప్లెయిన్ వేసుకుంటే ఇంకా బాగుండేదని చెప్పి అనుకున్నా. బట్ ప్లెయిన్ రాలేదు నాకు. నేను ప్లెయిన్ చెప్పినా కానీ అత్తయ్య మర్చిపోయి ఇట్లా ప్రింటెడ్‌లో తీసుకుందనమాట. సో, బట్ ఇంకా ఉన్నవి కదా అని చెప్పి ఇంకెక్కువ బ్యాంగిల్స్ తెప్పించుకున్నా ఈ షూట్ కోసం. అండ్ ఆల్సో సీమంతం కూడా పనికొస్తాయి కదా అని చెప్పి నేను ఎక్కువ బ్యాంగిల్స్ అయితే తెప్పించేసుకున్నా. సెటప్ కోసం అయితే నేను ఓన్లీ కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వింటేజ్ వాల్ ఉండేటట్టుగా ఒక బ్యాక్ డ్రాప్ ఇక్కడే అమెజాన్‌లో తీసేసుకొని చిన్న సెటప్ అయితే పెట్టేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ ప్లెయిన్‌దే గానీ ఆ లుక్ మాత్రం కంప్లీట్‌గా తెచ్చేసింది. మనకి కావాలనుకుంటే ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్‌తోని మనం అట్లనే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఫోటో ఎడిటర్స్‌కి ఇచ్చినా కూడా మంచిగా ఎడిట్ చేసి ఇస్తారు. సో, ఇన్ కేస్ నాకు ఛాన్స్ ఉంటే, నాకు టైం ఉంటే నేను కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే కుదిరితే చేసుకోవచ్చు. లేకుంటే లేదన్నట్టుగా ఆ బ్యాక్ డ్రాప్ అయితే తీసేసుకున్నా. లేకపోతే నార్మల్‌గా మనం గ్రీన్ స్క్రీన్ లాగా పెట్టుకొని కూడా ఏసుకోవచ్చనమాట. బట్ ఈ షూట్ వచ్చేసి నేను ఏ ఫోటోగ్రాఫర్స్‌ని హైర్ చేసుకోలేదు. మా హస్బెండే మా ఫోటోగ్రాఫర్. అండ్ ఆల్సో అందరం వాడేసినాం. ఈవెన్ తను గూడా ఈ ఫోటోషూట్‌లో పార్టిసిపేట్ చేస్తుండు. తను గూడా ఉంటుండు గాబట్టి, ఇంకా మేము ఎట్లా కుదిరితే అట్లా రిమోట్ యాక్సెస్‌తోని అట్లా ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. అండ్ ఆల్సో మా పేరెంట్స్ అండ్ ఇంకా మా నాన్న ఉన్నాడు గాబట్టి, ఈవెన్ ఎట్లా ఇస్తానని క్లిక్స్ ఇవ్వమన్నా ఇస్తాడు గదా! సో, అట్లా అయితే ప్లాన్ చేసుకున్నాము. పెద్ద వరీ అవ్వలేదు. మేమే ఇంట్లో తీసుకుందాము అని చెప్పేసి. మంచిగా అయితే అనుకున్నట్టుగా ఫస్ట్ నా లుక్ బావుండాలి అనుకున్నా. వెనకాల మన బ్యాక్ డ్రాప్ ఇవన్నీ గూడా మనము ఎడిటింగ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా చేసుకోవచ్చు కదా అనేసి. బట్ నా లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకెట్లా అనిపిచ్చింది? బావుందా లేదా అనేదైతే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సో, ఇంకొకటేంటంటే నేనిది నా స్పార్క్ బై సృజనకి కోసం నాకు ఇట్లాంటియి ఏమన్నా వచ్చినా గూడా నా మీద ఇంతకు ముందుకైతే ఇట్లాంటి లుక్ అసలు ట్రై చేయలేదు వేరే క్లయింట్స్ పైన. బట్ నా మీద నేనే ట్రయల్ చేసుకున్నా. ఇన్ కేస్ ఈ వీడియో చూసి ఎవరికన్నా నాకు ఇట్లాంటి మేకప్ కావాలి అనుకున్నా గూడా ఇప్పుడు నాకు మంచిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఈ లుక్ చేయగలుగుతాను గాబట్టి డెఫినెట్‌గా మీరు నన్ను రీచ్ ఔట్ అవ్వచ్చు స్పార్క్ బై సృజన నుండైతే.
అంటే సెల్ఫ్‌గా నాకు నేను చేసుకున్నా గూడా ఈ మాత్రం అయితే వచ్చింది గదా! సో, నేను ఇంకా వేరే వాళ్ళ మీద చేస్తే ఇంకా వస్తదని జెప్పి నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. సో, అది ముందు నాకు నేనే ట్రై చేసుకున్నా గాబట్టి నాకు ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ సో, చేయగలనన్న కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకెవరికన్నా ఒకవేళ మీరు ఇట్లా ప్రెగ్నెన్సీలో మీరెవరన్నా ఇలా రవివర్మ ఫోటోషూట్ జేసుకున్నా గానీ, లేకుంటే నార్మల్‌గా గూడా జేసుకుంటారు గదా! సో, అట్లా జేసుకున్నా సో, మీకు నచ్చితే యూ కెన్ డెఫినైట్‌లీ రీచ్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడైతే మేము చాలా కష్టాలు పడుతున్నాము ఫోటోస్ తీసుకోవడం కోసము. ప్రెగ్నెన్సీలో కాబట్టి నేను ఎక్కువ అటు ఇటు మూవ్ అవ్వలేను. ఫోటోషూట్‌లో నేను చాలా చేస్తా అనమాట. సో, మా హస్బెండ్ ఎంతుంటదో నేను అంతే చేస్తాను. ఇంకా నేనే నాకు ఇట్లాంటి షాట్ కావాలి, అట్లాంటి షాట్ కావాలిగా అని చెప్పి ఎక్కువ తిరుగుతా ఉంటా. ఎక్కువ క్లిక్స్ తీసుకుంటా ఉంటా నేను. బట్ ఇప్పుడైతే ప్రెగ్నెంట్‌లో ఉన్నా కాబట్టి ఎక్కువ మూవ్ అవ్వలేకపోయినా స్టిల్ ఊరుకుంటామా మనము. అయినా ట్రై చేస్తూనే ఉన్నా అనమాట. అండ్ ఆల్సో ఇంకా మా నాన్న ఉన్నాడు కాబట్టి మా హస్బెండ్ వచ్చి నా పక్కన ఉన్నప్పుడు ఇంక నాన్నతోని క్లిక్ చేపించుకున్నాము. అండ్ ఇక్కడ మా పేరెంట్స్ కూడా ఫుల్ హెల్ప్ చేసి ఉండే అనమాట దీనికి. ఈ ఇట్లాంటి స్టిల్స్ పెట్టడం కోసం మా నాన్న అట్లా వచ్చి శారీ సెట్ చేయడము, శారీ పళ్ళు ఇట్లా మాకిట్లా ఫ్లై అవ్వాలని చెప్తే తనకిట్లా గైడెన్స్ ఇస్తుంటే తను హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుండే అనమాట. ఈ ఫోటోషూట్ క్రియేట్ చేసేటప్పుడైతే మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం. మంచి ఫన్ క్రియేట్ చేసుకున్నాము. వదిలే నువ్వు ఆడ రెడీ అనగానే ఇట్లా కాదు, రెడీ ఆ వర్డ్ అయిపోయాక ఎగిరే. గాలికి ఎగిరేట్ వచ్చింది కరెక్ట్గా. ఫ్రూట్స్ తీసుకురా, పెద్దది అనేస్తున్నారు. పూలు పండ్లు కింద ఇంకా ఈ షూట్‌కి అండ్ ఈ లుక్‌కి నాకు సెట్ అయ్యేలాగా తనకు గూడా ఏంటంటే ఇట్లా క్రీమ్ కలర్ డ్రెస్ వేసి ఇట్లా కొంచెం రెడీ చేసినామనమాట. ఈ లుక్‌కి సెట్ అయ్యేలాగా. మరి ధోతి పంచ గాకుండా ఒక క్రీమ్ కలర్ కుర్తా అండ్ పజామా ఏసినాము. అండ్ మా హస్బెండ్ ఇక్కడ పాపం అంతా రెడీ అయిపోయి ఆ వాచ్ తీయడం మర్చిపోయి వచ్చిండు. బట్ ఇంక తర్వాత చూసిన తర్వాత షూట్ అంతా అయిపోయిన తర్వాత అనుకున్నాము. ఓకేలే ఇంకా ఎడిటింగ్‌లో తీసుకోవచ్చు కనిపిస్తే ఏముందిలే అని జెప్పి అనుకున్నాము. బట్ అది ఫస్ట్ చూసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నాం అసలు. అంతా రెడీ అయ్యొచ్చి ట్రెడిషనల్‌గా రెడీ అయ్యొచ్చేసి స్మార్ట్ వాచ్ పెట్టుకొని అది కూడా ఆరెంజ్ కలర్ బెల్ట్ ఉన్నది పెట్టుకొని వచ్చిండనమాట. ఇంక ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. ఇంకా ఈ షూట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ నాకు 39థ్ వీక్ అయిపోతుంది. సో, 39థ్ వీక్ ఎండింగ్‌లో ఉన్నా నేను. అసలు ఆ టైంలో కూడా చేయగలుగుతానా లేదా అని చెప్పి అనుకున్న. కింద కూర్చున్నా, మీద కూర్చున్నా షార్ట్స్ కోసము. అమ్మో! మై గాడ్! నా బేబీ అయితే ఫుల్ 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 సపోర్టివ్ అనిపించింది. బంగారు తల్లి నిజంగా. అసలు నాకు కొంచెం కూడా ట్రబుల్ చేయలేదు నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా గూడా. అప్పటికి పాపం మా అమ్మ అంటూనే ఉంది. "నువ్వు నీ ఫోటోషూట్ ఏందో గానీ, ఆ లోపలున్న పిల్లని మాత్రం బాగా కష్టపెడుతున్నావు" అది ఇది అని జెప్పి. బట్ ఇంకా ఇవన్నీ గూడా మెమోరీస్ క్రియేట్ జేసుకోవడానికే. ఇదైతే నేను ఇంత ప్లాన్ జేసి తీసుకొనొచ్చినా గదా! ఇవన్నీ గూడా ఇండియా నుంచి అన్నీ తెప్పించుకున్నా గదా! బట్ లాస్ట్‌కి మాత్రము ఇంకా ఓపిక లేక ఇంకా ఆల్మోస్ట్ నాకు టమ్మీ 9థ్ మంత్‌లో కొంచెము ఇంకా ఆల్మోస్ట్ అప్పుడే ఎక్కువ పెరిగిందనమాట. 8థ్ మంత్ వరకు నాకు తెలవకపోతుండే. అప్పుడు హెవీనెస్ తెలుస్తది కదా! 9థ్ మంత్‌లో ఇంకా ఓపిక ఉండి లేక కూడా చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించి బట్ లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే చేసుకున్నాము. ఆలోపు నాకు 38లోనో, 39లోనో ఒకవేళ డెలివరీ అయిపోయి ఉంటే అసలు చేయకపోతుండే. బట్ లక్కీలీ నాకు 40థ్ వీక్ వరకైతే వచ్చిందా సో, చేసేసుకున్నాము. ఇంకా నేను ఈ ఫోటోస్ అయితే ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయలేదు. వెరీ సూన్ పోస్ట్ చేస్తా. బట్ ఇక్కడ ఒక 2, 3 ఫోటోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఎట్లొచ్చినాయి అనేది నాకు కమెంట్ చేయండి. సో, ఇది ఆల్మోస్ట్ ఇంకా 39థ్ వీక్ ఎండ్ కదా! సో, నాకింకా 40థ్ వీక్ అయితే వచ్చేసినా. సో, నెక్స్ట్ ఏం జరిగింది, ఎట్లా అయింది అనేదైతే నేను డెఫినిట్‌గా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా ఇక్కడైతే నా డైలీ డోస్ ఆఫ్ సన్ సోకింగ్ అయితుంది. అండ్ నాకు ప్రెగ్నెన్సీ మొత్తంలో కాళ్ళు అసలు లెగ్స్ స్వెల్లింగ్ అస్సలు రాలేదు. లాస్ట్ జస్ట్ ఒక 1 వీక్ ముందు అట్లా వచ్చినాయి అంతే. సో, ఇది కూడా పెద్ద హెవీగా ఏం రాలేదనమాట. కొంచెం అప్పుడు స్వెల్లింగ్ తెలిసింది నాకు. ఇంకా ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ ఎండ్ అయ్యే టైంలో అయితే ఇక్కడ నేను ఫిష్ పులుసు చేపించుకొని తింటున్నా. నేను కొన్ని కొన్ని
ఆ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేసిన. అంటే నాకు స్మెల్ నచ్చక అదంతా నచ్చక కూడా ప్రెగ్నెన్సీలో ఎగ్ బాగా తినేదాన్ని ముందు ప్రెగ్నెన్సీ డైట్‌లో అదంతా కూడా. బట్ ప్రెగ్నెన్సీలో అస్సలంటే అస్సలు ఎగ్ తినబుద్ధి కాలే నాకు. మానేసిన. అండ్ ఫిష్ కూడా ఒక 1 టైమ్ తినగానే అది కూడా నాకు తినబుద్ధి కాలే అన్నమాట. బట్ ఇంకా లాస్ట్‌లో ఎందుకో నాకు తినాలనిపించింది. అమ్మని ఇంకా ఆ రోజు మంచిగా ఫిష్ పులుసు చేయమంటే చేసింది. సో, ఇంకా అది తినేసి మంచిగా అప్పుడైతే ఇంకేం అనిపించలేదు. ఆల్మోస్ట్ నాకు అప్పుడు 9థ్ మంత్‌లో తినాలి అనిపించింది. అందుకే ఇంక అమ్మని అడిగి చేపిచ్చేసుకున్నా అన్నమాట. ఇంకా ఇక్కడ నేనే కాకుండా మా హస్బెండ్ కూడా మంచిగా ఆల్మోస్ట్ 9థ్ మంత్‌లో ఇంకా బేబీ మూవ్‌మెంట్స్ కిక్స్ ఎక్కువ తెలుస్తాయి కదా! సో, అది ఇద్దరం ఫీల్ అవుతుండే వాళ్ళము, మాట్లాడుతుండే వాళ్ళము. ఇంకా అప్పుడప్పుడు మనం మాట్లాడినప్పుడు కిక్స్ ఇస్తే ఇంకా అదొక బెస్ట్ ఫీలింగ్ అనిపిస్తది. సో, అది వాళ్ళు మన మాటలు వినే కిక్ చేస్తున్నారా అన్నంత హ్యాపీగా అనిపిస్తదనమాట. సో, ఈ మూవ్‌మెంట్స్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ప్రెగ్నెంట్‌తో ఉన్నవాళ్ళు. మంచిగా టచ్‌ని, కిక్స్‌ని మంచిగా ఫీల్ అవ్వాలి. మాట్లాడొచ్చు వాళ్ళతోని. వాళ్ళు వింటారంట కూడా కదా! సో, అదైతే మేము చాలా చేసినాము. సో, ఇంకా అది ఆల్మోస్ట్ ఎండ్‌కొస్తున్నప్పటికి ఇంకెక్కువ మాట్లాడుతుండేదాన్ని నేను అండ్ మా హస్బెండ్ కూడా. సో, మంచి మూమెంట్స్ అవి. ఫుల్ హ్యాపీనెస్ ఇస్తదనమాట. అస్సలు మిస్ చేయలేదు అవైతే మేము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను మా బేబీ ఇంటికి రావడం కోసం, బేబీ కోసము చేసిన ప్రిపరేషన్స్, థింగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో, డోంట్ మిస్ టు వాచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్.